నమస్తే అండి, శ్రీలేఖ. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ ఎత్తులూరు నుంచే వచ్చాము. బస్సులు పెట్టారండి? పెట్టారు. సొంతగా వచ్చేసారు? లేదు, బస్సులు పెట్టారు. ఎలా ఉన్నాయి సౌకర్యాలు? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఎందుకని రాజధాని ప్రేమతో వచ్చారా లేకపోతే బాబు గారి మీద ప్రేమతో వచ్చారా? చంద్రబాబుని చూద్దామని వచ్చాము. చంద్రబాబు కదా రాజధాని తీసుకొచ్చింది, ఆయన చూద్దామని వచ్చాము. మీ ఊర్లో దగ్గరగా ఉంటుందనా రాజధాని? సంతోషంగా ఉంటుంది? అట్లాని కాదు, అంటే రాజధాని దగ్గరగా ఉండిద్దని కాదు. రాజధాని వల్ల చాలా మందికి ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి కదా, మనకి దగ్గరగా ఉండిద్దని కాదు. పక్క దేశాల వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి నిరుద్యోగులు ఉన్నారు. మన ఒక్కరికి హ్యాపీనెస్ అని కాదు, వాళ్ళ కోసం కూడా చంద్రబాబు ఆగిపోయిన రాజధాని తీసుకొచ్చాడు కదా, అందుకని హ్యాపీ అంతే. మొదటిసారి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకుని వచ్చారు, మరి రెండోసారి రాబోతున్నారు. ఎలా ఏమిస్తే బాగుండు మన రాజధానికి అనుకుంటున్నారు? ఈ రోజున మోడీ గారి చేతుల మీదుగా మన రాజధానికి 49,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇంకోటి ఏంటంటే స్వచ్ఛందంగా రైల్వే లైన్ రాబోతుంది. ఒక్కసారి రైల్వే లైన్ కనెక్షన్ వచ్చిందంటే ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ 2 కనెక్షన్ అయిపోతాయి. 80 కిలోమీటర్ల దూరం తగ్గిపోయింది. ఈసారి మేము చంద్రబాబు నాయుడిని కోరేది ఒక్కటే, మొదటిసారి కంటే ఈసారి పార్లమెంట్లో చట్టం చేసి రాజధానిని ఇదేనే నిరూపించమని అడుగుతున్నాం. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు రేగుల శ్రీనివాసరావు, ఆర్ శ్రీనివాసరావు. ఎక్కడి నుంచి వచ్చారండి? సత్తనపల్లి. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వచ్చారా లేకపోతే సొంతంగా వచ్చారా? ప్రభుత్వం ఏర్పడిన బస్సుల్లోనే వచ్చాం. ఎలా ఉంది సౌకర్యం? ఎలా ఉంది? సూపర్. ఫుడ్, బనానా, ధాన్యం, ఇది బత్తాయి, ఆల్ వగేరా. ఎందుకని ఇప్పుడు ఈ రాజధాని గ్రామానికి ఎందుకని వచ్చారు? ఎందుకనంటే మన రాజధాని మనం అమర్చుకోవాలి. అందరూ వస్తే కానీ మోడీ గారికి ఇదే రాజధాని అని గుర్తింపు ఉండడానికి. రాకపోయారనుకో వీళ్ళ కూడా ఇష్టం లేదంటారు కదా, అందరూ వచ్చామనుకో ఓహో ఇది అందరికి కలిసి ఇదే ఇష్టం అని అంటారు. మీతో పాటు ఎంతమంది వచ్చారు? మా బస్సులో 66 మంది వచ్చాం. ఒక్కొక్కళ్ళు ఎంత తీసుకున్నారు? డబ్బులు ఏం తీసుకోవాలి, ఫ్రీ. నిజం చెప్పండి సార్. నిజంగానే మాకు అవసరం లేదు, మాకు రాజధాని కాదు. వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే డబ్బులు తీసుకుని చాలా మంది వెళ్తున్నారు, అలా అయితే ఎంతమంది అయినా వస్తారు. ఓడగట్టి నాగలండి, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. అదే మేమంతా అభిమానంతో వచ్చి స్వచ్ఛమైన మనసుతో వచ్చాం. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, మీరు ఉన్నది చెప్పండి. ఓడగొట్టి నాగలండి, ఏదైనా మాట్లాడతారు. అది ఓకే. ఇప్పుడు మోడీ గారు మన రాజధానికి రావడానికి రెండోసారి రావుతున్నారు. మొదటిసారి మట్టి నీరు తీసుకుని వచ్చారు, రెండోసారి మన రాజధానికి ఏమిస్తే బాగుండని? రెండోసారి కంపల్సరీ ఇస్తాడు. ఆయనకు అవసరం ఉంది, మనకు అవసరం ఉంది. 2 అవసరాలు కలుపుకొని ఆయన కూడా ఆలోచిస్తాడు, కంపల్సరీ ఇస్తాడు.